జై హింద్ ఎవ్రీవన్. సో మన అర్బన్ ఇంటర్నేషనల్ స్కూల్లో టైం టేబుల్ అండ్ బ్యాగ్ మేనేజ్మెంట్ అనేది ఒక ప్రముఖమైన విషయం. సో ఈ బ్యాగ్ మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా టైం టేబుల్కి అదేవిధంగా అకాడమిక్ షెడ్యూల్కి ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఈ టైం టేబుల్ కావచ్చు లేదా అకాడమిక్ షెడ్యూల్స్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్, అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇలా ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన అకాడమిక్ షెడ్యూల్స్ అప్ టు దసరా వెకేషన్ అదంతా కూడా యుఐఎస్ కనెక్ట్ యాప్లో ఇవ్వడం జరిగింది. అదే టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ టైం టేబుల్ ఎలా మొదలవుతుందంటే ప్రతిరోజు మార్నింగ్ 8 o'clock స్కూల్ బిగిన్ అవుతుంది. 8 to 8:10 మార్నింగ్ అసెంబ్లీ జరుగుతుంది. నెక్స్ట్ 8:10 to 8:35 మనకి బ్రేక్ఫాస్ట్ ఇస్తాము. నేను మీ అందరికి కూడా మరొకసారి రిమైండర్ కమ్ రిక్వెస్ట్, మార్నింగ్ బస్ బోర్డింగ్ టైంలో మీరు డోంట్ గివ్ బ్రేక్ఫాస్ట్. సో ప్లీజ్ సర్వ్ ద బ్రేక్ఫాస్ట్ ఇన్ అ బాక్స్ అండ్ ఆఫ్టర్ కమింగ్ టు ద స్కూల్ దే విల్ హ్యావ్ దేర్ బ్రేక్ఫాస్ట్ హియర్. ఇక్కడ ఆఫ్ చేసుకుంటే మా క్యాంటీన్లోకి వెళ్తారు, ఆఫ్ చేసుకోకపోతే క్లాస్ రూమ్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ తింటారు. ఇలా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత 8:40కి మనకి క్లాసెస్ బిగిన్ అవుతాయి. 8:40 to 3:20 వరకు మనకి కంప్లీట్గా ఈ టైం టేబుల్ అనేది రన్ అవుతుంది. 3:20 నుంచి 3:30 వరకు మళ్ళీ డే ఎండ్ అసెంబ్లీ ఉంటుంది. అంటే మార్నింగ్ డే బిగినింగ్ అసెంబ్లీ ఉంటుంది, వెళ్ళేటప్పుడు డే ఎండ్ అసెంబ్లీ ఉంటుంది. 3:30కి 3:20 to 3:30 వరకు ఈ డే ఎండ్ అసెంబ్లీ జరుగుతుంది. ఇలా మనకి కంప్లీట్గా 9 పీరియడ్స్ జరుగుతాయి. దీంట్లో ఏ పీరియడ్లో ఏ సబ్జెక్ట్ జరుగుతుంది అనేది క్లారిటీ తోటి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పీరియడ్ తెలుగు, సెకండ్ పీరియడ్ మ్యాథ్స్, థర్డ్ పీరియడ్ మ్యూజిక్, ఇలా ప్రతిదానికి పీరియడ్ వైజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్యాగ్ మేనేజ్మెంట్ ఏంటంటే, సో తెలుగు ఫస్ట్ పీరియడ్ అయితే తెలుగుకి సంబంధించి మనకి ఒక బుక్ ఉందా, 2 బుక్స్ ఉన్నాయా, 3 బుక్స్ ఉన్నాయా చూడండి. ఏ బుక్లో నుంచి ఆ రోజు టీచర్ పాఠం చెబుతున్నారు, ఏ పాఠం చెబుతున్నారు అనేది మీరు అకాడమిక్ షెడ్యూల్ ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే ఫలానా బుక్లో నుంచి ఈ టాపిక్ చెప్పడం జరుగుతుంది ఆ రోజు అని చెప్పేసి క్లియర్గా ఉంటుంది. సో ఆ బుక్ని మాత్రమే ఆ రోజు బ్యాగ్ సర్దించండి. ఒక 10 రోజుల తర్వాత పిల్లలే సర్దుకుంటారు, బట్ 10 రోజుల వరకు తల్లిదండ్రులుగా మీరు సపోర్ట్ చేయండి. అంటే అసలు రేపు టైం టేబుల్లో ఏ సబ్జెక్ట్స్ చెప్పబడతాయి, ఆయా సబ్జెక్ట్స్ ఏ పాఠం చెప్పబడుతుంది, ఏ బుక్ తీసుకొచ్చుకోవాలి, ఏ నోట్బుక్ తీసుకొచ్చుకోవాలి, ఇవన్నీ కూడా క్లారిటీ తోటి మీకు క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం బ్యాగ్ని మీరు అరేంజ్ చేసి పంపించగలిగితే బ్యాగ్ 2-2.5 కిలోల కంటే వెయిట్ ఇంకెక్కువ కాదు. ఈవెన్ 8th క్లాస్ స్టూడెంట్ కూడా 2.5 కిలోల కంటే ఎక్కువ బ్యాగ్ అనేది ఉండదు. సో ఈ విధంగా టైం టేబుల్ ఫాలో అయ్యేటట్టు చేయండి. టైం టేబుల్ని ఫాలో అవుతూ అకాడమిక్ షెడ్యూల్ని చూసుకుంటూ బ్యాగ్ని బుక్స్ తోటి సెట్ చేసుకొని తద్వారా సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ని కూడా ఎనేబుల్ చేసే విధంగా ప్లాన్ చేయండి. ఇక్కడ స్కూల్లో మేము పిల్లలందరికీ వరుసగా ఒక క్యాంపెయిన్ మెథడ్లో ఒక 1 week 10 days పాటు దీని మీదనే ప్రతిరోజు అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా దాన్ని ఫాలో అయ్యేటట్టు చేయండి. తద్వారా సెల్ఫ్ మేనేజ్మెంట్, బ్యాగ్ మేనేజ్మెంట్ అనే ఈ 2 కాన్సెప్ట్స్ని ఎనేబుల్ చేద్దాము. Then they'll become very disciplined. So this is what is my sincere appeal to all the parents. Please, let's work together for the betterment of our children. Thank you.